హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిరపకాయలు, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము టమాటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల మిశ్రమంలోనికి కాస్త కరివేపాకును మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ, టమాటో అన్నీ శుభ్రంగా ఫ్రై అయ్యేలాగా మనము ఉప్పు వేసుకొనేసేసి కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవడం వలన తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ విధంగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం నీట్గా కుక్ అయిపోవాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ అవసరం లేదు. దోశలోకైనా కూడా తినచ్చు మనము, చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా ఇంకా కుక్ అవ్వాలండి. ఇంకాసేపు మనము ఇంకొక 3-4 మినిట్స్ మనము పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త చింతపండును మనము యాడ్ చేయాలి. కడిగి పెట్టుకున్నటువంటి చింతపండును యాడ్ చేసి శుభ్రంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవటమే. బాయ్ అండి.